RRR రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడు కానీ ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయకపోతే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టే ఉంటది మళ్ళీ మన పరిస్థితి. దుబాయ్కి బుర్జ్ ఖలీఫా ఒక ల్యాండ్ మార్క్, మలేషియాకి ట్విన్ టవర్స్ ఒక ల్యాండ్ మార్క్, అమెరికాకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒక ల్యాండ్ మార్క్. ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్నాం హైదరాబాద్కి ల్యాండ్ మార్క్ గచ్చిబౌలి కోకాపేట్ ఏరియాలో. ప్రస్తుతం హైదరాబాద్కి ల్యాండ్ మార్క్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కోకాపేట్, గచ్చిబౌలి, నార్సింగి, నియోపోలిస్. అట్లా మనకు కూడా ఏదైనా ల్యాండ్ మార్క్ ఒకటి ఉండాలి అంటే ప్రస్తుతం మనం కంపల్సరీ చేయాల్సిన పని ల్యాండ్ కొనడమే. ల్యాండ్ కొనడం అంటే నేను గోల్డ్ కొనొద్దా, కార్ కొనొద్దా, లేదంటే స్టాక్స్ కొనొద్దా అంటే ఇవి కూడా కొనొచ్చు. బట్ ఒక టైం పీరియడ్ తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు మనం వెనకాల చూస్తున్నాం మనం మైహోమ్ అది హైదరాబాద్ లో మైహోమ్ అనేది ఒక ల్యాండ్ మార్క్. ఇలా కూడా మనకు ఒక ల్యాండ్ మార్క్ ఉండాలంటే మనం కూడా ఒక ప్లేస్ కొంటేనే ల్యాండ్ మార్క్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక ప్లేస్ కొన్నాం, అక్కడ మనం కొనాలనుకున్న గోల్డ్ ఒక గోల్డ్ షాపే అక్కడ కమర్షియల్ ప్లేస్ వచ్చేస్తే లేదు, మనం అక్కడ ఒక కమర్షియల్ ప్లేస్ కొన్నాం. మనం ఏవైతే స్టాక్స్ కొందాం అనుకున్నామో ఆ స్టాక్ షోలకి ఒక కమర్షియల్ ప్లేస్ కావాలంటే అదొక ల్యాండ్ మార్క్ అవుతుంది. మనం కార్ కొనాలనుకుంటున్నాం, మనం కార్ కొనాలనుకున్న కార్ షోరూమే మన ప్లేస్ లో వస్తే అది మనకు ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది. అందుకే చెప్తున్నా కంపల్సరీ ల్యాండ్ కొంటేనే మనకు ఒక ల్యాండ్ మార్క్ అన్నది ఉంటది. గోల్డ్ కొన్నా, స్టాక్స్ కొన్నా, కార్ కొన్నా ఏది కూడా మనకు ల్యాండ్ మార్క్ అవ్వదు. ఇప్పటికైనా మనం ఎక్కడైనా మంచి ప్లేస్ లో ఇన్వెస్ట్ చేసి మనకు కాకపోయినా మన ఫ్యూచర్ జనరేషన్ కైనా ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి అంటే ఇప్పుడు మనకు ప్రెసెంట్ వచ్చింది రీజనల్ రింగ్ రోడ్. దానికి లెస్ దెన్ 2 కిలోమీటర్స్ లో కొంటే ఫర్దర్ ఫ్యూచర్ జనరేషన్ కి మనం ఒక ల్యాండ్ మార్క్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. మీరు కూడా మంచి ల్యాండ్ మార్క్ లాంటి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రీజనల్ రింగ్ రోడ్ కి లెస్ దెన్ 2 కిలోమీటర్స్ లో మన ఆహ్వానం ఉంది. ఒక్కసారి సైట్ విజిట్ చేయండి, నచ్చితేనే ఇన్వెస్ట్ చేయండి.